రాఖీ పౌర్ణమి ఏ రోజు వచ్చింది? ఆ రోజున రాఖీ కట్టేందుకు మంచి సమయం ఎప్పుడు? శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఈ రాఖీ పర్వదినం ఉంది. ఈ రోజున 3 యోగాలు కూడా ఉన్నాయి. రాఖీ పౌర్ణమి తిథి ఆగస్టు 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాలకు మొదలవుతుంది. ఆగస్టు 19 రాత్రి 11:55 నిమిషాలకు ముగుస్తుంది. ఆగస్టు 19వ తేదీన సోదరులకు రాఖీలు కట్టేందుకు మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:08 వరకు సరైన సమయం. మధ్యాహ్నం 1:30 నుంచి 3:39 మధ్య మరింత శుభప్రదంగా ఉంటుంది. రాఖీ పౌర్ణమి ఉన్న ఆగస్టు 19న భద్రకాలం మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అందుకే అంతవరకు రాఖీలు కట్టడం మంచిది కాదు. భద్రకాలం ముగిశాక మధ్యాహ్నం 1:30 తర్వాతే రాఖీలు కట్టే వేడుక చేయాలి. రాఖీ పౌర్ణమి పండుగ అయిన ఆగస్టు 19వ తేదీన సర్వార్థ సిద్ధి యోగం, శోభన్ యోగం, రవి యోగం కూడా ఉన్నాయి. సర్వార్థ రవి యోగాలు ఉదయం 5:53 నుంచి 8:10 వరకు ఉంటాయి. శోభన్ యోగం రోజు మొత్తం ఉంటుంది. ఆ రోజు ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుంచి రాత్రి 8:27 వరకు ఉంటుంది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.